వయసు పైబడిన వాళ్ళలో ఇంకొక కామన్ సిమ్టమ్ మన ఇంట్లో వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉంటాం. ఈవినింగ్ అవ్వగానే అరే కాళ్ళు లాగేస్తున్నాయి, రాత్రి పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో లేచి కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మనం చిన్న వయసు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు వయసు పైబడిందిలే ఏముందిలే అనుకుంటారు. కానీ ఇది ఒక రకమైన జబ్బు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే పిక్కలు గట్టిగా పట్టుకోవటం, పిక్కలు లాగినట్టు ఉండటము, తిమ్మిర్లు అనిపించటం, అలా అనిపించిన వెంటనే లేచి కూర్చోవటము, కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత కొద్దిగా రిలీఫ్ రావటము, ఇవన్నీ ఆ జబ్బు యొక్క లక్షణాలు. ఈ జబ్బు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలి అంటే వీళ్ళకి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉందా అనేది చెక్ చేసుకోవటము, ప్లస్ బ్లడ్లో ఐరన్ స్టడీస్ అంటారు, ఐరన్ లెవెల్, ఫెరిటిన్ లెవెల్ చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవటము. ఇంకా ఇటువంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత వీటికి ఒక రకమైన డ్రగ్స్ ఉంటాయి, నైట్ బిఫోర్ బెడ్ టైం ఇచ్చే టాబ్లెట్స్ ఉంటాయి. అవి వేసుకోవటం వల్ల చాలా వరకు 70-80% రిలీఫ్ ఉంటుంది. ఇంకొద్దిమంది నన్ను అడిగేది ఏంటంటే సార్ ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా అంటే ఈవినింగ్ టైము ఆల్కహాల్ కానీ కెఫీన్ కానీ అవాయిడ్ చేయటము, ఈవినింగ్ టైం ఎర్లీగా డిన్నర్ చేయటము, ఇంకొకటి గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళను కొద్దిసేపు ఉంచి తర్వాత డ్రై చేసుకోవటము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ డాక్టర్ సలహా పాటిస్తే చాలా వరకు ఈ సింటమ్స్ నుంచి మీరు విముక్తి పొందగలరు.